ఓకే రండి. ఓకే. సో తక్షణమే గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. ఇది చెరువు, ఇది జన్వాడ గ్రామానికి సంబంధించిన తెలంగాణ జాతి సంపద. దీన్ని ఇమీడియట్గా ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాల్సిన అవసరం ఉన్నది. మొత్తం కట్టే మూసేసిరు కదండి. ఇక్కడ కట్ట అక్కడి వరకే స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ క్లోజ్ చేసినారు. మరి యువతల వాళ్ళు చేసిరా, అవతల వాళ్ళు చేసిరా? మేము గ్రౌండ్కి వచ్చి రియాలిటీ ఏంటనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది లేక్, ఇది క్లియర్గా నీళ్ళు 44-47 డిగ్రీల టెంపరేచర్ మధ్య కూడా ఇంకా నీళ్లు ఉన్నాయి ఇందులో. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ నీళ్లు? ఇది పాయింట్ ఉంది. సరే మేము మాట్లాడుకొని వెళ్తాం సార్. గొడవ ఎందుకులే కానీ గొడవ అవసరం లేదు, ఇష్యూ అవసరం లేదు. మేము చెప్పేది చెప్పుకొని పోతాం అన్న. మేము చెప్పాల్సింది మేము చేసుకొని వెళ్ళిపోతాం. మీ భూమి మేము తీసుకుపోతలేము. దీని గురించి ఏందో చెప్పదలుచుకున్నాం గంతనే. మా లైన్ లో మేము చెప్తాము, మీరు చేయండి కానీ మా లైన్ ప్రైవేట్ ల్యాండ్ లోకి ప్రైవేట్ ల్యాండ్ కాదు, ఇక్కడ అంతా ఓపెన్ ఉన్నది. కట్ట జనంది. కట్ట ఓకే, ఇది మాది పట్టాలండి అన్న. నీళ్ళే కదా ఇడున్నాయి, గవే చూపిస్తున్నాం. చూడక అక్కడ దాకా 4.5 ఫీట్ల వరకు చెరువే కదా ఇది. చెరువు మరి చెరువు ప్రైవేట్ పట్టాదంటే ఎవరిదంటే చెప్పండి కదా. పట్టా ల్యాండ్ ఎవరు? పవన్ కళ్యాణ్ గారు పట్టా ల్యాండ్. నేను అదే అంటే కదా. సరే వారిదైతే వారిదే ఉంటుంది. సి పట్టానా ఇది? ఏ పట్టా కానీ మేము సార్ కొనుక్కున్న ల్యాండ్ ఎట్లనే రాంగ్ అని మేము అంటున్నాం అన్న. ఇది రాంగ్ అని మేము అంటున్నాం. క్లియర్ కనబడుతుంది. నేను మిమ్మల్ని ఏమంటలా. మేము మిమ్మల్ని ఏమంటలే. ఎందుకంటాం? ఏం కాదు, ఎందుకంటాం? పని చేసుకొని మేము వెళ్ళిపోతాం అంతే. కాదు మీరు ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి సార్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళు ఎలా తీసుకున్నారని అడగండి. మేము వెళ్ళినాము, కంప్లైంట్ చేసినాము. మీరు మా ప్లేస్ లోకి అలా ఎవరి ప్లేస్ అండి? జనం ప్లేస్ అండి. కాదు ఇది దొంగతనంగా అక్రమంగా కట్ట కాదు. కట్టది కాదు, మేము కట్ట మాది కాదు. ఇది చెరువు పక్కా ల్యాండ్ ఒకటే మీది. అదే చెరువే అంటున్నాం మేము కూడా. మా కట్ట మైసం ఉన్నది. కాలేజీలు కట్టుకొని మేము దర్శనం చేసుకోవాలి. వచ్చిన వీడికి మీరు ఫెన్సింగ్ వేసిర్రు, మరి ఏం చేయాలి చెప్పండి? కట్ట మైసం కాడికి దర్శనం దండం పెట్టుకున్నందుకు వచ్చినాం. అది ఎప్పుడైనా కొనండి. మాకు ఇప్పుడు దాని మీదకి కట్ట మైసం ఒక్క నిమిషం. ఈ ఫెన్సింగ్ ఎవరిది? మనదే కదా. ఈ ఫెన్సింగ్ అంతా మనమే వేసినాం. మరి ఫెన్సింగ్ వేయడానికి లేదు కదా. అట్లా ఎవరు చెప్పారండి? ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నాం. అది మేము పర్మిషన్ ఇస్తారు వాళ్ళు. ఎందుకు ఇవ్వరు? అరే పక్కాగా ఉంటేనే రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఎందుకు ఇవ్వరు? ప్రైవేట్ ల్యాండ్ ఇప్పుడు అది మాదా? మీరు ఇది ఏం పట్టా? ఇది సాధారణ పట్టానా, సి పట్టానా? ఇది మామూలు రెగ్యులర్ పట్టా. చెరువుల రెగ్యులర్ పట్టా ఎట్లా ఇస్తారే సార్? మీరు చెప్పండి. మీరు సింపుల్ గా ఆన్సర్. చెరువుల రెగ్యులర్ పట్టా మనందరం కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ గారిని ఏమండి ఇది రెగ్యులర్ పట్టానా కాదని 72 గంటలు అవుతుంది మేము వీడియోలు చేసి చెప్పబట్టి. గవర్నమెంట్ రెస్పాండ్ అయితే లేదు కదా. అందుకే మనందరం కలిసి మీరు రెగ్యులర్ పట్టా అంటున్నారు. రెగ్యులర్ పట్టాకి చెరువులో అవకాశం ఉందా? రెగ్యులర్ పట్టాకి ఛాన్స్ ఉందా? అరే ఎట్లుంటది చెరువులో? మీకు కమిషనరే చెప్పాడు. ఏ కమిషనర్? ఎవరు? హైడ్రా కమిషనర్ పర్మిషన్లు వచ్చిన వాటిని కూడా ఉలగొట్టిండు. సరే అందుకే కాదండి. ఎంతమందికి సమాధానం చెప్తారు? సమాధానం ఇప్పుడు మీరు మాట అడిగారు ఇది ప్రైవేట్ ల్యాండ్ కాదు అనేసి. మనందరం కలిసి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్దాం. ఆయన ఇది గవర్నమెంట్ అని చెప్పండి. నెక్స్ట్ మూమెంట్ మా సార్ అది గవర్నమెంట్ అంటే మనది కాదంటే మేము వెళ్ళిపోతాం. కొడి చెరువు అనేది పట్టా చెరువే. చెరువుకి చెరువు ఎవరిదో ఇది చెరువు ఎవరిదో చెరువు అయింది. అసలు ఇది తవ్విన చెరువు కాదు. వర్షం నీరు వచ్చి ఆగితే ఆ పక్కోళ్ళు అక్కడ కట్టేసి మేము కొట్టడానికి ముందే గట్టేస్తే ఇది చెరువు అయింది. లేకపోతే చెరువు కాదు. ఇది ఎప్పుడేసారు ఈ చెరువు? కాదు, నేను ఎంఆర్ఓ కాదు. ఇది ఒక మాట. నా మాట మీరు చెప్పిన ఎంఆర్ఓ సంతకం ఇది. ఒక్క నిమిషం. మీరు చెప్పిన ఎంఆర్ఓ సంతకం ఇది. రెవెన్యూ ఆర్డీఓ సంతకం. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. డిఈ సంతకం. ఇంతమంది అధికారులు ఏఈ సంతకం. ఇంతమంది అధికారులు సంతకం పెట్టి గవర్నమెంట్ వెబ్సైట్ లో ఇది చెరువు, దీనికి హద్దులు ఇవి అని చెప్పేసి ఫిక్స్ చేసి మేము చెప్పలేదు, గవర్నమెంట్ చెప్పింది. A1, A2, A3, A4 అని ఇవన్నీ హద్దులు. ఇది బఫర్ జోన్ అని చెప్పి. మనం ఎక్కడ ఉన్నామని ఇప్పుడు మనం చెప్తే సమాధానం
సార్ ఇప్పుడు మనం నిలబడ్డది ఈ ప్లేస్ లో ఉన్నాం, ఈ మధ్యలో ఉన్నాం. ఈ మధ్యలో ఈ చుట్టూ ఉన్న ప్రదేశము అండర్ కస్టోడియన్ గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ లేదు గవర్నమెంట్ కాదు అని మీరు చెప్తున్నారు. రిపోర్ట్ ఇచ్చిరే, గవర్నమెంట్ చెప్తుంది ఇది మా గవర్నమెంట్ ప్లేస్ అని. మీరు చెప్పలే, గవర్నమెంట్ చెప్పింది. మాట అంతా పర్ఫెక్ట్, వీళ్ళ సంతకాలు పర్ఫెక్ట్. ఈ ల్యాండ్, ఈ చెరువు గవర్నమెంట్ చెరువు కాదు, పట్టా చెరువు. మరి ఇది వీళ్ళు ఎందుకు సంతకం? అదే నేను వీళ్ళ మీద తక్షణం పోయి కేసు పెట్టండి. పెట్టాలి, అధికారుల మీద కేసు పెట్టమంటారా? పెట్టండి. మరి మీరు పెట్టాలి మరి, మీ చెరువుని ఇట్లా 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 చేసి గవర్నమెంట్ చెరువు కాదు, పట్టా చెరువు అని అంటున్నాడు. ఇది గవర్నమెంట్ కి సంబంధం లేదు. కానీ మరి ఈ అధికారులు వచ్చి ఇది గవర్నమెంట్ చెరువు అని చెప్పి ఫిక్స్ చేసి ఇందులో ఒక గవర్నమెంట్ చెరువు అని మెన్షన్ చేసి చూపించండి. అదేనే చెరువు అన్నాడు తప్ప గవర్నమెంట్ చెరువు అలా ఏందండి? ఏదండి HMDA వాళ్ళు దీన్ని చెరువుగా ఐడెంటిఫై ఎప్పుడు చేశారు? 2017లో చేశారు. 2024లో 24లో. అది మేము కొన్నది ఎప్పుడు? మేము కొన్నప్పుడు మేము ఎప్పుడు కొన్నాం? మీకు 1 నిమిషం మీ భాషల్లో చెప్తా. 2017లో చేసిల్లు చెరువు అని ఐడెంటిఫై 2024లో చేశారు. ఎవరెవరు వచ్చి చేసిల్లు? ఇరిగేషన్ వాళ్ళు చేసుకున్నారు. ఇరిగేషన్ వాళ్ళు చేసుకున్నారు. మరి మీ సారు చెరువును పట్టా చేసుకున్నాడు అన్న విషయం మీకు 2017లో తెలిసి అప్పటి వరకు తెలియదు కదా చెరువు అని. 2017లో కదా, మీ సార్ 2014లో కొన్నాడు. మీరు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు డైరెక్ట్ గా ఎంఆర్ఓనో కలెక్టర్ ఈయనేదో దొంగతనంగా చెప్తుంది అదే కదా. 2014 మీరు అన్నారు చెప్పండి. 2014లో ఆయన కొన్నాడు. 2017లో మీరు చెప్పినట్టే ఇరిగేషన్ అధికారులు చెరువు అన్నారు. మళ్ళీ 2024లో కూడా వచ్చి ఫైనల్ గా ఇది చెరువే అని మళ్ళీ ఫిక్స్ చేసిపోయిల్లు. చెరువే ఇప్పుడు నేను కూడా చెప్తున్నా చెరువే. ఎంతసేపు మాట్లాడతారు మమ్మల్ని? మాట్లాడిన చెప్పండి, మీరే చెప్పండి. దీని మీద మీకు పోరంబోక్ లోనో గవర్నమెంట్ ల్యాండ్ లోనో చెరువు ఉండాలి అని రూల్ లేదు. పట్టా భూమిలో కూడా చెరువు ఉండొచ్చు. అది మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చట్ట ప్రకారము జలవనరు వాల్టా యాక్ట్ 2002 నిబంధనల ప్రకారము నీటి వరద నీరు ఎక్కడ కుంటలో ఉన్నా కూడా అది చెరువుగా ఉంటే యాజ్ పర్ రికార్డు ప్రకారము నేను చెప్పా ఇంత మంది అధికారులు మీరు ఎంతసేపు చెప్తారు? నేను చెప్తా. ఇక్కడ మేము కాంక్రీట్ బిల్డింగ్లు కట్టామా? ఫినిషింగ్ ఫెన్సింగ్ మా ఆవులు వస్తున్నాయి ఇక్కడ ఎత్తుకుపోతే ఎవడో రెస్పాన్సిబిలిటీ? మేము చెరువులో ఎవరేసారు పంట? ప్రైవేట్ చెరువు. దయచేసి మేము ఆవులు నేను టెన్షన్ ఏంటండి? సడన్ గా ఆగండి ఒక మాట. గడ్డి పెంచుకుంటున్నాం అంటున్నావు. ఏది ఇల్లు కట్టామా? అదే చెరువు దయచేసి మీరు కాదు. ఈ ఫినిషింగ్ ఎవరు వేసారండి? ఇప్పుడు ఇక్కడ కాదు, ఈ ఫినిషింగ్ ఎవరు వేసారు? అది మాది కాదు, అది బయట. ఈ ఫినిషింగ్ ఎవరు వేసారు? యువతల ఫెన్సింగ్ మాది. దాని అవతల మీకు 1 నిమిషం లైన్ లో ఉండండి, మీకు ఓపెన్ చేసి చూపిస్తాం. చూపించండి. ఇక్కడ ఉన్నాం కదా మనం. A8 తీసుకుందాం మనం. చెరువు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ 1725 అంతేనా? 17 25 27.9 933 78 14 35 201 మీరు మమ్మల్ని ఏ పాయింట్ లో మీరు మమ్మల్ని మీరు వేసిన ఫినిషింగ్ గీడు ఉన్నది సార్. మీ చెరువు ఇక్కడ దాకా ఉన్నది. ఇక్కడ దాకా ఉంటే ఇక్కడ మధ్యలో ఎందుకు వేసారు సార్ దీని ఫినిషింగ్? మాది 10 ఎకరాల ల్యాండ్. చెరువు అవతల కూడా చెరువే ఉంది. ఫెన్సింగ్ అవతల కూడా. ఇది రికార్డ్. 5 సంతకాలు పెట్టారు పెద్ద మనిషి. ఎక్కడ మీ తెలంగాణనా? కాదు. ఎన్నేళ్ళు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? మరి ఉత్తగానే గుడ్డిగా వాదిస్తే ఎట్లా? మీరు గుడ్డిగా 5 అధికారులు సంతకం పెట్టి ఆన్లైన్ 5 కాదు 10 మందిని పెట్టని అన్న. ఇందులో ఇది ప్రభుత్వ ల్యాండ్ అని ఎవరైనా సంతకం పెట్టారో చెప్పండి. అదే పెట్టిరు. ఏది ఈ చెరువు? నేను చెప్తున్నా, గవర్నమెంట్ చెరువు అవ్వచ్చు, ప్రైవేట్ చెరువు అవ్వచ్చు. మామూలుగా వాటర్ బాడీస్ లో ప్రైవేట్ అయినా కానీ కన్స్ట్రక్షన్ చేయకూడదు. మేమేం కన్స్ట్రక్షన్ చేసాం? ఇది
మళ్ళీ చెరువు అంటావు, మళ్ళీ కన్స్ట్రక్షన్ finishing చేయలేదంటావు, చేద్దామా? మళ్ళీ ప్రైవేట్ ప్రైవేట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చే. చేయకూడదు. సరే ఆయనకి తెలీదు, ఆర్గ్యుమెంట్ అనవసరమైన argument. ఇందులో ఏమైనా పంట పండించిందా? ఇదో మీ కళ్ళ ముందే పంట పంట ఏం పండించలా ఏం పండియలేదు. పంట వ్యవసాయం లేదు. లేదు. రైట్, వెరీ గుడ్. మరి వ్యవసాయం లేనప్పుడు ఎందుకు మరి ఇది మా సార్ నేచర్ లవరు, చెరువు చూస్తాడు, వ్యవసాయం కాదు వ్యవసాయం చేస్తున్నాను మీ సార్ బయట చెప్తుండే. అవును. అరే ఇదొకటేనండి, మాకు చాలా ఉన్నాయి వ్యవసాయం. ఈ చెరువు నీళ్ళు ఎలా వాడుతున్నారు? అసలు బయటకు చొక్క తీయట్లా, ఒక మోటార్ లేదు, ఒక ఎక్కడికి ఉంది అది? గడ్డి పెంచడానికి ఉంది. ఎవరు పెంచుతున్నారు? మేము ఆవులు మేపడానికి కూడా గడ్డి పెంచుకోవద్దా? ఆవులు మేపడానికి నువ్వే మళ్ళా గడ్డి కోసం అని చెప్పేసి నువ్వే అదే చెరువులో పోరేయద్దు. చెరువులో వాటర్ ఇరిగేషన్ అధికారుల క్రిమినల్ యాక్టివిటీ. తట్టమట్టెత్తిన క్రిమినల్ యాక్టివిటీ. తట్టమట్టెత్తిన. ఇంకొకటి, మీరు చెరువు మధ్యలో అటుపక్క చెరువు ఉన్నది, ఇటుపక్క చెరువు ఉన్నది, ఇటుపక్క చెరువు, దాని అవతల కూడా ఉంది. అరే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ చూపించినాం కదా ఇక్కడ. ఏ8 దగ్గర మీరు ఫెన్సింగ్ వేసినారు, మధ్యలో ఇంకా దాని అవతల ఇంకా 30-40 మీటర్లు 706 extent of 10 acres అన్న. అది అంతే. సరే సరే ఇక మీరు అయిపోయింది. 10 నిమిషాలు ఆగండి, వెళ్ళిపోతాం. ఈ మేనేజరా మీరు ఇక్కడ? ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక విషయం, ఇప్పుడు నా ప్లేస్ లోకి వచ్చారు, నేను అడగాల వద్దా? అడిగినారు కదా, అడిగినా అలాగే మీతో రెస్పెక్ట్ గా మాట్లాడినాం. గొడవ ఏం లేదు చేసుకున్నారు సార్. మాకు గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మేము వచ్చినాం. ప్రజల చెరువు అని మేము వచ్చినాము. ఇది ప్రజల చెరువా మీ భూమి అని గవర్నమెంట్ తెలుసు. ఏం లేదు. కాదంటే మధ్యలో ఫినిషింగ్ వేసేది కదా ఒకటే బాధ. అవతల చెరువు ఉన్నాక కూడా ఆ ఫెన్సింగ్ మాదంటారు ఏంటండి? అవతల ఇప్పుడు మాది మా జాగ్రత్తలో మేము ఉండాలి. మట్టి ఎవరు పోసిల్లండి? అది అవతల వాళ్ళు మాకు సంబంధం లేదు ఆ మట్టితో. అంటే 2 పార్టీ చేసేసి చెరువును మాది కాదని చెప్తున్నా. వీళ్ళ 10 ఇటు జరుపుకున్నారు. మా ల్యాండ్ ఇది. ఇందులో ఏ రకమైన సో ఇది ఈక్వేషన్ చాలా క్లియర్ గా కనబడుతున్నది. ఇది మా భూమి అంటున్నారు వాళ్ళు, మా భూమి అని వాళ్ళు అంటున్నారు. మా 10 ఎకరాలు మాది, పవన్ కళ్యాణ్ గారిది అంటున్నారు. మనం ఓపెన్ గా చూపిస్తున్నాం ఇది చెరువు కథా వ్యవహారం అని. లేదు ఇది ప్రైవేట్ చెరువు అంటున్నారు. మేమేమైనా కన్స్ట్రక్షన్ చేసినామని అంటున్నారు. కానీ ఈ నీళ్లు